నాకు హాజరైన పార్టీ నాయకులందరికీ ముందుగా సిపిఎం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మెయిన్గా ఇప్పుడు రోళ్లపాడు కాడ సీతారాం ప్రాజెక్టు ప్రారంభమై ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది మొదలుపెట్టిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే దీనికంటే ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఒక పాదయాత్ర చేశారు. టోటల్ సుదర్శనరావు గారు మొత్తం ఒక 1000 మంది రైతులతోని ఒక పాదయాత్ర చేసేసి దాని పోరాటం మీద రోళ్లపాడు కాడ ఆ ప్రభుత్వంతో ప్రారంభమయ్యేదాకా శంకుస్థాపన చేసి చేయడం జరిగింది. అయితే లక్ష్మణ చెప్పినట్టుగా రిజర్వ్ ఫారెస్ట్ మీద కొంత దీని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి వాస్తవాలు అనేది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు తెలియకపోయింది. ఇందాక వెంకరెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టుగా మనం ఇటు నుంచి బొమ్మనపల్లి, టేకులపల్లి ఇటు చూసుకున్నప్పుడు పెద్ద పెద్ద పైపులతోని వెల్డింగ్ పెట్టుకుంటా సిమెంట్ పైపులు రేకు అవి దీనిపై మొత్తం కూడా వెల్డింగ్తో సహా జరిగినాయి. కొన్ని వేల పైపుల కొద్దీ ఆడ పడ్డాయి. మనం పోయి చూస్తూ ఉంటే అక్కడ మొత్తం కూడా ఆల్రెడీ అక్కడ ఉన్న బొమ్మనపల్లి రైతులకు కూడా ఆ పైపులు కూడా అండర్గ్రౌండ్ తీసేసి మళ్ళీ ఆ భూములు వాళ్ళే సేద్యం చేసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి టోటల్గా పైసలు కూడా ఇచ్చేసింది. అయితే దాన్ని రద్దు చేసినప్పుడు అదే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన గార్లలో వ్యవసాయ మార్కెట్లకు కూడా దీని మీద ఇది రద్దు జరుగుతుందని చెప్పి కూడా ఒక ప్రత్యేక సమావేశం పెట్టేసేసి ఆనాడు ఉన్న అధికారులతో కూడా మొత్తం కూడా ఒక తీర్మానాలు మళ్ళీ మేము ఈ ప్రాజెక్టు రోళ్లపాడు నుంచి వచ్చే ప్రాజెక్టుని దుమ్ముగూడెం నుంచి ఇటు నుంచి భద్రాచలం, టేకులపల్లి, ఇటు బయ్యారం వచ్చే దీన్ని ఇది డిజైన్ మారి మళ్ళీ అటు నుంచి వస్తుందనే ఒక ప్రత్యేక సమావేశం పెట్టి కూడా అక్కడ కొంతమంది అంటే అయ్యోమయ అప్పుడు ఎవరు తెలియని పరిస్థితి. అప్పుడు మేము కూడా పోయినాం కానీ అప్పుడు అంత పోలీసులు హంగామాతో వాళ్ళు మనం ఇచ్చేది చేసేది పట్టించుకోకుండా పోవడం. సరే ఏదైనా కానీ అప్పుడు మంత్రి గారు ఆయనకు సంబంధించిన రైతాంగం కానీ ఆయనకు సంబంధించిన నియోజకవర్గాలకు తను అందియదలుచుకున్న అది నడుస్తుంది కాబట్టి ఆ పద్ధతిలో చేసిండు. మళ్ళీ దీన్ని ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా ఆ సారే ఉన్నాడు కాబట్టి దాంట్లో నుంచి ఉన్న టీఎంసీలలో ఒక్క పైప్ లైన్ మనకి ఇచ్చిన నీళ్ళు అందుతుంది కాబట్టి ఇది ఇక్కడున్న ఈ 3 నియోజకవర్గాలలో విశ్వన్న చెప్పినట్టుగా అటు ఇల్లెందు నియోజకవర్గం కానీ అటు కొత్తగూడెం కానీ ఇటు బయ్యారం ప్రజలు కానీ అంతా ఒక తాటి మీద అన్ని మండలాలలో ఉన్న వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాలలో ఈ వాయిస్ తీసుకపోతే ఈ స్పందన కొద్దిలా ప్రభుత్వానికి అందుద్దనే చెప్పి మన మండలంలో కటపెన్సీన్ అన్నట్టుగానే ప్రజా పోరాటాలు ఉద్యమాలు నిరంతరం కొనసాగుతాయి. ఒకవేళ అవతలలో ఒక్కటి చేస్తే మనం 4-5 చేయొచ్చులే కానీ ఈ ఉద్యమం అంతటా నడుస్తూనే ప్రభుత్వం దృష్టి తీసుకుపోతుంది. ఏమైనా కానీ ఇది ఆ ఉన్నతాధికారులు మనకు కూడా తుమ్మల నాగేశ్వరరావు లాంటి అది ఒక మంత్రి గారు కూడా మన నియోజకవర్గంలో మహబూబాదు, ఇటు ఇల్లెందు ఇక్కడ ఉన్న ఈ బయ్యారం కానీ గార్లకు కానీ ఆ మున్నేరు ప్రాజెక్ట్ ఆగిపోయింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ గెలిచిన ఎంపీకి కానీ వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉండాలి. ఇక్కడున్న నాయకులు కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా మండల ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళు కూడా అందరు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతా అంటే వస్తుందిలే కానీ వాళ్ళకి తోడు మన ఉద్యమాలు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళని కూడా కట్టడి చేయాలి. అవసరమైతే అన్ని మండలాల్లో చేసుకొని ఆ ఎమ్మెల్యే గారు వచ్చినా ఎంపీ గారు వచ్చినా ఇక్కడున్న మండల నాయకత్వాన్ని ఉన్న వాళ్ళని కూడా మనం ఒత్తిడి తీసుకొస్తేనే ఇది ప్రభుత్వం దృష్టికి పోతుంది. అప్పుడు మనం ఐక్య ఉద్యమాలు చేసేందుకు కూడా బాగుంటుంది. ఈ పోరాటాలలో ఏ సమయం వచ్చినా ముందు భాగానే మేము కూడా మీకు తోడ్పాటు ఉండి ముందు భాగానే మేము కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.